ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికి 14 మంత్స్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి. ఇప్పటికీ 4,000 కోట్లు మనము ఆర్టీసీకి చెల్లించినాం వీళ్ళ కోసం అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 130 crores ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారు లాస్ట్ 14 మంత్స్. ఇట్లా ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ 10 yearsలో ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఫెయిల్యూర్ అప్పుడు ప్రజలు గమనించి ఇటువైపు మొగ్గు చూపినారు కదా, అందులో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పినారు, ఇల్లు ఇస్తామన్నారు. కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని ప్లేసెస్లలో, ఎవరికి కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని స్టార్ట్ చేసినాము, అవి కూడా అవుతున్నాయి. అంటే లైక్ ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా అని స్కూల్స్ అని, అది ఎవ్రీ నియోజకవర్గంలో పెట్టాలి అని. అంటే ఒక ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ హాస్టల్స్ అన్నీ ఒక కాంప్లెక్స్లో వచ్చేటట్టు. సో ఇట్లా ప్రతిదీ ఇన్నోవేటివ్గా అందులో అన్నీ ఉంటాయి. మళ్ళీ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, లైబ్రరీ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాము. అవి ఏంటంటే టు ద రూట్స్ వెళ్ళడము జరగట్లేదు. ప్లస్ ఎవరైతే ఆ 10 మందిలో మిగిలిన 2-3 తీసుకురావడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ 2 లక్షలు ఒక్కొక్కరికి. అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది, 1 lakh చేశారు, అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో చేశారు. మన దగ్గర ఏంటంటే ఎట్టెస్టేజ్ ఒకటేసారి 2 lakhs ఎవరెవరికి ఉన్నాయో చేసేస్తున్నారు. అట్లా ప్రతిదీ కూడా ఇది ఇప్పుడు మనం వచ్చి కూడా 1 year అవుతుంది. వాళ్ళు 10 yearsలో కూడా చేయలేని పనులు ఇప్పుడు మనకి ఇంత అప్పులు ఉన్నా కూడా చేస్తున్నాం. కానీ మీకు యాక్చువల్లీ బీఆర్ఎస్లో మీకు సీట్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్ రావడానికి వాట్ వాజ్ ద రీజన్ అండి? నేను అదే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అయితే ఫస్ట్ నేనేమనుకున్నా అంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు తీసుకున్నాము అంటే గెలవము అని తెలుసు, బట్ అట్లీస్ట్ కడియం కావ్య అని ఒక అమ్మాయి ఉంది అని వరంగల్ ప్రజలకు తెలిస్తే చాలు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ట్రై చేసుకోవచ్చు అన్నట్టు సరే అని ఒప్పుకున్నాము. కానీ మా దగ్గర అందరూ కూడా ఒక మా నాన్నగారు తప్ప ఆల్మోస్ట్ 12 నియోజకవర్గాలలో 2 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒకటి మా నాన్నగారు, ఇంకొకటి వేరే జనగామ. మా వరంగల్ జిల్లా వరకు చూసుకుంటే ఎవరు రాలేదు, బీఆర్ఎస్లో అందరూ ఓడిపోయినారు ఎమ్మెల్యేలు. సో మా నాన్నగారు అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఒక డైరెక్ట్ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎలక్షన్స్లో లేక 15 ఏళ్ళు అవుతుంది. అంటే 3 terms లేరు తను. ఈ వాజ్ జస్ట్ ఎమ్మెల్సీ ఆర్ మినిస్టర్ అలా ఉన్నారు. కాబట్టి అయినా కూడా తను ఆ ఎదురుగాలిలో కూడా మా నాన్నగారు గెలిచినారు బికాస్ ఆఫ్ హిస్ గుడ్ విల్ అండ్ కడియం శ్రీహరి అయితే పనులు చేస్తాడన్న పేరు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్నారు. అందులో మనం పిలిచి ఇట్లా మీటింగ్స్ పెట్టుకుందాము, ఇట్లా ముందుకెళ్దాము, ఎట్లా చేయాలి అని ఇనిషియల్ డేస్లోనే ఒకలాంటి నిర్లిప్తత అంటాం కదా, అది కనబడింది వాళ్ళలో. ప్లస్ ఆల్రెడీ తను గెలిచినాడు, మళ్ళీ వాళ్ళ బిడ్డకే టికెట్ అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో అది ఒక్కసారి 2 సార్లు అడిగిన అప్పుడు రాకపోవడం కాదు, ఒక 3-4 times అడగడము. తర్వాత అక్కడ ఉన్న పెద్ద అంటే హరీష్ రావు గారు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకుందాము, ఎట్లా ముందుకెళ్దాము, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. మా ఫాదర్కి ఏంటంటే లెక్చరర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ తోటి ప్రతిదీ కూడా ప్లాన్డ్గా వెళ్తారు. అట్లా చేద్దామంటే ఎవరు ముందుకు రాకపోవడము కొంచెము. ఇప్పుడు ఈ 4 o'clock మీటింగ్ అంటే 5 o'clockకి ఫోన్ చేసి మేము రావట్లేదు అని చెప్పడము, ఇలా మాకు చాలా డిస్హార్టనింగ్ అనిపించింది. ఎవరు ముందుకు రావట్లేదు, 2nd పొజిషన్ కాదు కదా 3rd పొజిషన్ కూడా వచ్చేటట్లేము మనము అని. మేమైతే చేయము అని మాత్రమే చెప్పినాం. మేము పార్టీ నుంచి వచ్చేస్తాము, మాకు అవసరం లేదు అట్లా చెప్పలే. జస్ట్ మేము టికెట్ వద్దు మాకు, థ్యాంక్ యూ ఇచ్చినందుకు, కానీ మేము పోటీ చేయము అని చెప్పినాం. దానికే ఎవరైతే మమ్మల్ని ముందుకు రండి, అందరు రండిరా బాబు కలిసి ఒక ప్రణాళిక వేసుకుందాము అనుకుంటే రాని వాళ్ళు మమ్మల్ని తిట్టడానికి మాత్రం వరుసగా 10 మంది కూర్చొని స్టార్ట్ చేశారు. ఇంకా కడుపులో ఉన్నంత బయటకు వేసేసరికి మాకు అవసరం లేదు వద్దనుకున్నాం. యాక్చువల్లీ 2018లో కూడా ఇస్తామని చెప్పారు నాకు కానీ మా నాన్నగారు కానీ, ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే కానీ. అప్పుడు 2 ఇవ్వలేదు, అవాయిడ్ చేశారు. సరే అని కంటిన్యూ అయినాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫేస్ ఒకటి కనబడాలి, కాస్త స్ట్రాంగ్ పోటీ ఇవ్వాలి అంటే కడియం ఫ్యామిలీ నుంచి అయితేనే ఆ మాత్రం మనము కాస్త ఫేస్ తేలికబడుతుంది టైప్ లాగా అనుకొని ఇచ్చారు. మేము వద్దనుకొని అనుకున్నాము. నాన్నగారు మీ చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలనే ఉన్నారు బేసిక్గా. లెక్చర్గా చేసిన తర్వాత నుంచి మీతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందా? యాక్చువల్లీ మిస్ అయిన ఫీలింగ్లోనే ఉన్నారా? ఓకే పర్లేదు, కానీ మరీ అంత లైక్ అదర్ ఫ్యామిలీస్లో లెక్క లేకుండా ఎవ్రీ నైట్ ఒక 2 minutes 3 minutes ఎట్లా చదువుకుంటున్నారు, మంచిగా బాగా ఇంట్రెస్ట్ అనమాట, చదివించాలి చదువుకోవాలి పిల్లలు అని చెప్పేసి. మేము 3 పీజీస్ చేసినాము, 3 కూడా పెళ్లి సెటిల్డ్. తనకి ఏంటంటే చదువుకోవాలి అనేది మాత్రం ఉండేది, అది చూస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ పోయినా కూడా ఇక మా గురించి తెలుసుకోవడము, ఏం చేస్తున్నారు పిల్లలు, ఇవన్నీ ఉండేవి. కాంగ్రెస్లో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏదైనా మేజర్గా చేంజెస్ జరిగే, అంటే సంస్థాగతంగా మేజర్గా జరిగేవి ఏమన్నా అవకాశం ఉందా అండి? అంటే ఇప్పుడు ఆ మేడం
ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ తెలుసుకోవడము, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడము, ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం సమస్యలు అంటే ఇట్ ఈస్ షీఈ్ సెట్టింగ్ ఏ ప్లాట్ఫామ్ రైట్ నౌ. తను అక్కడ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి టీం అనమాట. అక్కడి నుంచి రావడంతో ఇప్పుడు ప్రస్తుతం మాకు కూడా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతోటి ఒక్కొక్క సమావేశం పెడుతుంది. ఇంకా మా వరకు రాలేదు వరంగల్కి. సో జరుగుతాయి అనుకుంటా, ఎందుకంటే స్ట్రక్చరల్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషనల్ దాంట్లో నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఆ వేలోనే వెళ్తారు. మీనాక్షి నటరాజన్ గారు వెరీ సింపుల్సిటీ ఆవిడ. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్టు, లేదంటే ఒక ట్రైన్లో వెళ్తున్నట్టు ఇలా చేస్తారు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంత స్టార్టింగ్ నుంచి ఒక ప్రోటోకాల్ లేదంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్న స్థితే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఈయన ఇలా చూసాక మీకేమనిపించింది? అది ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా. తను అలా వచ్చింది అంటే తను ఒక సూట్ కేసు కూడా తెచ్చుకోరంట, ఒక 2 డ్రెస్సెస్ ఉంటాయి అంతే సింపుల్గా. ఒక్కొక్కరి వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. మనము ఎట్ ద ఎండ్ వర్క్ షుడ్ కరెక్ట్ అంటే షుడ్ బి సీన్